రైట్, స్వరాభిషేకం కార్యక్రమంలో సింగర్ అనుదీప్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారు ఏ రకంగా బాలుగారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఈరోజు వారు అద్భుతంగా పాటలు పాడారు ఇప్పటి వరకు. సో ఎలా అనిపిస్తోంది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో అనుదీప్ గారు, ఓ పాపాలాలి పాట అంటే బ్రీత్లెస్ సాంగ్ అద్భుతంగా పాడారు అసలు. సో అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇది మీకు? ముఖ్యంగా బాలుగారి అంటే బాలుగారి పాటలు పాడడం ఈజ్ సెలబ్రేషన్ మాకు అందరికీ. అండ్ బాలుగారి బర్త్డే రోజు ఇంత గ్రాండ్గా ఈవెంట్ చేస్తున్నారు అంటే దీంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఎవ్రీ ఇయర్ ద సెలబ్రేషన్ ఇంకా చాలా చాలా పెద్ద లెవెల్లో జరుగుతాయి, ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. అండ్ అన్ని సెలబ్రేషన్స్లో నేను నా వంతు పార్టిసిపేట్ చేయడానికి కృషి చేస్తాను. అండ్ బాలుగారి పాట పాడడమే చాలా పెద్ద బ్లెస్సింగ్ మాకు. ఆయన వాయిస్ని నేర్చుకొని మళ్ళీ పాడగలుగుతున్నాం మేము పాటలు అంటే ఇట్స్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిందే కెరియర్, నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకొని పాడిందే బాలుగారి ముందు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ఎలాంటి ఇన్స్పిరేషన్గా ఆయన ఉన్నారు మీకు? ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో మీకు? ఆయనతో నాకు ఫిజికల్గా పెద్దగా అంటే ఇంటరాక్షన్ లెవెల్లో కొంచెం తక్కువే ఉన్నా కానీ అండి, ఆయన వర్క్ నుంచి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన డబ్బింగ్ చెప్పారు, యాక్టింగ్ చేశారు, పాటలు పాడారు, మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఇవన్నీ ఒక మనిషి ఎలా ఒకే టైం పీరియడ్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవుతూ ఎక్కువ రోజులు అది ఇట్స్ గాడ్ లెవెల్, అది గాడ్ లెవెల్ వర్క్ అండి అది. సో అది అందరికీ రాదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలుగారు మాత్రమే చేయగలుగుతారు. సో అదంతా నేను ఇన్స్పిరేషన్ డ్రా చేస్తుంటాను ఆయన దగ్గర నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం అండి. నేను మీ సింగర్ శ్రీనివాస్ శర్మ. ఇవాళ పద్మవిభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన వేడుకలు ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో జరుగుతున్నాయి అత్యంత అద్భుతంగా. ఇంకా బాలుగారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద గానమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం. సో ఈ పాటలో ఉన్న సాహిత్యం సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది అన్నట్టుగా, అంటే ఆ ఒక సంగీత ఝరి ఎలా అయితే ఒక ప్రవాహంలా అయితే ఉంటుందో అటువంటి ఝరి, ఆ ప్రవాహమే బాలుగారి పాట. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, మనకి ఎంతో ఇష్టమైన అంటే బాలుగారు ఎలా అంటే మన ఇంట్లో ఒక సభ్యుల్లాగా. ఎందుకంటే రోజు మొత్తంలో 24 గంటల్లో ఎప్పుడోప్పుడు మనం బాలుగారి పాట వింటూనే ఉంటాం, ఎప్పటికీ వింటూనే ఉంటాం. సో బాలుగారి పాట ఎలా అంటే మన ఇంట్లో ఒక మనిషిలాగా ఆయన. అటువంటి బాలుగారి నిజంగా ఇవాళ భౌతికంగా లేకపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ వేడుకల్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన ఎస్పీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ శ్రీ గోవిందాచార్య గారు అలాగే హరిరామ్ గారు వాళ్ళిద్దరూ సంయుక్తంగా నిర్వహించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు చాలామంది సింగర్స్ ఇక్కడ పాడుతున్నారు. మన శ్రీకృష్ణ గారు కానీ, సింహ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి యొక్క ఆశీస్సులతో మేము ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వచ్చే తరానికి, ఇప్పుడు వస్తున్న తరానికి మీరిచ్చే సూచనలు, సలహా ఏంటి? ఒక అనుభవజ్ఞులుగా వచ్చే సింగర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ముఖ్యంగా విద్య సముపార్జనలో చాలా లోపాలు ఉన్నాయి. సముపార్జన ఎందుకంటే అది గురువుల వల్ల అవ్వచ్చు, విద్యార్థుల వల్ల అవ్వచ్చు. పూర్తిగా సంగీతం నేర్చుకొని ఒక కచేరీ సాంప్రదాయంలో కూర్చొని చేయాలంటే ఈ రోజుల్లో కుదరని పని వాళ్ళకి. అంచేత అంటే కుదరదు అంటే వాళ్ళు కుదుర్చుకోవాలి. సంగీతం వెళ్ళాలనుకుంటే ఏదో హాబీగా నేర్చుకొని ప్లాట్ఫామ్ని పట్టుకొని ఏదో మన పేరు తెచ్చుకుంటే అది వేరేది. బట్ ఈ జర్నీలో వెళ్ళాలి, ఒక గాయకుడిగా స్థిరపడాలి, ఇదే నా జీవితం అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఒకటే, పరిపూర్ణమైనటువంటి గురువుని నమ్మండి. గురువు చేతిలో మీరు అక్కడ 6 సంవత్సరాలు, మనకి యూనివర్సిటీస్ కోర్సు 6 సంవత్సరాలు, కనీసం ఒక డిప్లొమా కానీ డిగ్రీ 4 సంవత్సరాలు, అది చెయ్యండి. సంగీత విద్యను అభ్యసించండి ముందు, అందులో ఓనమాలు తెలుసుకోండి. ఏబీసీలు రాకుండా ఏదో స్టేజ్ ఎక్కేయాలి, ఫలానా వాళ్ళతో మనం పార్టిసిపేట్ చేసి ఎదురకుండా వాళ్ళ అమ్మాయి పాడింది కదా నేను పాడాలి, వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ చేసింది కానీ నేను డ్యాన్స్ చేయడం కాదు ముఖ్యం. మనం పరిపూర్ణమైనటువంటి ఆర్టిస్ట్గా తయారవడానికి పథకం వేసుకోవాలి. దానికి ముందు తల్లిదండ్రులు కూడా ఏకీభవించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో మనం ఎన్నో చూస్తున్నాం ఛానల్స్లో,
అది ఎవరి ఫాల్ట్ అనేది మనం చెప్పక్కర్లే, ఎందుకంటే అది మనకు తెలుసు. బాలుగారు ఒకటే చెప్పేవారు ఎప్పుడు కూడా, మిత్రమా, నన్ను మిత్రుడు అనేవారు, మిత్రమా అనేవారు, లేకపోతే అప్పుడప్పుడు గురువు గారు అనేవారు సంగీతంలో, ఎందుకంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మిత్రమా, మన ఒళ్ళో ఏదైతే రాసిందో భగవంతుడు అది మనకే పడుతుంది. అంచేత మనం సాధన చేసుకుంటూ పోవడమే నిరంతరాయంగా, అంతేగాని వాళ్ళకి ఇచ్చేశారు, నాకు అవకాశం ఇవ్వలేదు, నన్ను అన్యాయం చేశారు, ఇటువంటివి ఎన్నో వస్తుంటాయి. ఎందుకంటే కార్యక్రమాలు అన్నాక 1,00,000 ఉంటాయి. అంతేకాని ఎవ్వరూ మీ దగ్గర నిజమైన టాలెంట్ ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని బీటౌట్ చేయలేరు. మీ దగ్గర టాలెంట్ లేకుండా మనం ముందుకు వెళితే ఇలాంటి మాటలే వస్తాయి. అంచేత పరిపూర్ణంగా ముందు మనకు అత్యద్భుతమైనటువంటి శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం ఉంది, వాటి హిందుస్థానీ సంగీతం, ముఖ్యంగా సినిమా గాయకులకు హిందుస్థానీ సంగీతంలో కూడా ప్రావీణ్యత కావాలి. సో ఆ రెండూ నేర్పించండి పిల్లలకి. ఒక 3 సంవత్సరాల నుంచి ఒక 5 సంవత్సరాలు వాళ్ళని సంగీతంలోనే కూర్చోబెట్టండి. ఆ తర్వాత మెళకువలు వాళ్ళే నేర్చుకుంటారు. మీరు ఎవరి దగ్గరికి, మా దగ్గర కూడా తీసుకురావక్కర్లే. ఒక 5 సంవత్సరాలు ఒక గురువుని నమ్ముకోండి, అలా అని 10 గురువులు నమ్ముకోకండి. ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఒక గురువుని నమ్మండి, ఆ గురువుని ముందు చూస్ చేసుకునేప్పుడే సరైన గురువుని చూస్ చేసుకోండి. మనం కూరగాయలకు పెడతాం, మార్కెట్లో ఎన్నో వెతుకుతాం, మంచి కూరల దగ్గరికి పెడతాం కదా, ఇది అంతే. అంచేత మీ పిల్లల్ని తీర్చిదిద్దడానికి, మీకున్నటువంటి జిజ్ఞాస నెరవేర్చడానికి అత్యద్భుతమైనటువంటి సంగీతజ్ఞులు ఎంతోమంది మనకి భారతావనంలో ఉన్నారు. వారి దగ్గర చేర్పించి ఆ పిల్లల్ని తయారు చేయండి. తర్వాత భావి గాయకులుగా వారే తయారవుతారు. అంతేగాని కొంచెం మిడిమిడి జ్ఞానంతో స్టేజ్ ఎక్కడానికి ఇది ప్రయత్నించకండి, దీనివల్ల ఉపయోగం లేదు. ఇది నేను చెప్పేది. అందుకే బాలు గారు లాంటి వారు, సుశీల గారు, ఆ పాటలన్నీ ఈ రోజు వరకు మనం ఎందుకు పాడుతున్నాం అంటే వాటిలో ఉన్నటువంటి ఆ డెప్త్ అటువంటిది, ఆ క్వాలిటీ అటువంటిది, ఆ పాటలో ఉన్న సంగీతం అటువంటిది, భావ ప్రకటన అటువంటిది, ప్రొనౌన్సియేషన్, డిక్షన్. బాలు గారు ఎన్ని పాటలు ఒక్కొక్క పాటకి ఇచ్చినట్టు ఇందాక చెప్పారు మన కార్యక్రమంలో ఉత్తేజ్ గారు. ఒక మైకు పట్టుకుంటే అది తన లవర్ అవుతుంది, తన తల్లి అవుతుంది, తన కొడుకు అవుతాడని ఎందుకు చెప్పారు? నిజంగా అవన్నీ అనుభవిస్తూ పాడడం గాయకుడికి ముఖ్యం. వాటిని అనుభవిస్తూ మీరు నేర్చుకోండమ్మా పిల్లలందరూ కూడా. ఇది నా యొక్క స్వీయ అనుభవంతో చెప్తున్నాను.